ఈ రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 150 పాయింట్స్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ అనేది మనకి హ్యామర్ క్యాండిల్ లో క్లోజ్ అయ్యింది. క్లోజ్ అయ్యి మనకి అప్ సైడ్ వెళ్ళని ట్రై చేసింది. కానీ మనకి 20 ఎంఐ దగ్గర రిజెక్షన్ తీసుకుని మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళింది. ఓవరాల్ గా ఈ రోజు మనకి కన్సాలిడేషన్ లోనే ఉంది. ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్ లోనే మనకి ప్రైస్ అనేది మూవ్ అయింది ఈ రోజంతా. ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి ఐఎక్స్ లో తీసుకున్నా. ఇందులో ఈ హై బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు నేను ఎంటర్ అయ్యా. సో నా ఎస్ఎల్ వచ్చేసరికి ఇక్కడ ఉంది, డౌన్ సైడ్ ఉంది. కానీ మనకి ఆర్ఎస్ఐ చూసుకున్నట్టయితే ఇక్కడ బేరిష్ డైవర్జెన్స్ ఉంది. సో 78% ఉంది. చూసుకున్నట్టయితే నేను ఇది ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఇది మనకి ఈ క్యాండిల్, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఎప్పుడైతే మనకి ఫామ్ అయిందో అప్పుడు నేను ఈ కింద పెట్టేసి ఎస్ఎల్ నాకు ఈ క్యాండిల్ లో ట్రిగర్ అయిపోయింది ఎస్ఎల్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాన్ కైండ్ హై బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు నేను ఎంటర్ అయ్యా. సో ఎస్ఎల్ వచ్చేసరికి ఈ కింద పెట్టేసాను నేను. సో చూసుకున్నట్టయితే నాకు ఇది 1:3 ఇచ్చింది. ఈ 1:3 ఇచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయా. మనకి ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ 200 ఎంఏ ఉంది. సో ప్రైస్ అనేది ఇక్కడ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి నేను ఇక్కడ ముందే ఎగ్జిట్ అయిపోయా. అక్కడ మళ్ళీ డౌన్ కి వచ్చి మళ్ళీ అప్ సైడ్ కి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసరికి ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ లో తీసుకున్నా. యాక్చువల్ గా ఈ హై బ్రేక్అవుట్ అయ్యిందని చెప్పి నేను ఎంటర్ అయిపోయా. కానీ ఈ కిందకి వచ్చింది నేను తీసుకున్నప్పుడు. నేను ఎంటర్ అయ్యా. ఎస్ఎల్ వచ్చేసరికి కింద పెట్టా. మనకి ఆర్ఎస్ఐ చూసుకున్నట్టయితే 71% ఉంది. చూసుకున్నట్టయితే ఇది ఎప్పుడైతే నాకు 1:1 వచ్చిందో అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయా. నేను ట్రయల్ చేస్తుంటే నాకు 1:2 తీసుకునేవాడిని. కానీ ఏంటంటే ఓవరాల్ గా నాకు డే ప్రాఫిట్ అనేది వచ్చేసింది. సో 1:1 కి ఎగ్జిట్ అయిపోయా.